బండి భగీరథ్ ముందస్తు బెయిల్ పిటిషన్పై హైకోర్టులో వాదనలు కొనసాగుతున్నాయి. బాధితురాలి తరపున పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదనలు వినిపించారు. బాధితురాలు మైనర్ అని కోర్టుకు తెలిపారు పబ్లిక్ ప్రాసిక్యూటర్. బాధితురాలి పుట్టినరోజు 2008 ఆగస్టు 12 అని కోర్టు దృష్టికి తెచ్చారు. పోక్సో చట్టం కింద ముందస్తు బెయిల్కు భగీరథ అనర్హుడని వాదించారు పబ్లిక్ ప్రాసిక్యూటర్. బండి భగీరథ్ ముందస్తు బెయిల్ పిటిషన్పై హైకోర్టులో వాదనలు కొనసాగుతున్నాయి. బాధితురాలి తరపున పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదనలు వినిపించారు. బాధితురాలు మైనర్ అని కోర్టుకు తెలిపారు పబ్లిక్ ప్రాసిక్యూటర్. బాధితురాలి పుట్టినరోజు 2008 ఆగస్టు 12 అని కోర్టు దృష్టికి తెచ్చారు. పోక్సో చట్టం కింద ముందస్తు బెయిల్కు భగీరథ అనర్హుడని వాదించారు పబ్లిక్ ప్రాసిక్యూటర్. బండి భగీరథ్ ముందస్తు బెయిల్ పిటిషన్పై హైకోర్టులో వాదనలు కొనసాగుతున్నాయి. బాధితురాలి తరపున పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదనలు వినిపించారు. బాధితురాలు మైనర్ అని కోర్టుకు తెలిపారు పబ్లిక్ ప్రాసిక్యూటర్. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శర్మ హైకోర్టు వద్ద నుంచి లైవ్లో అందిస్తారు. శర్మ, 2 గంటలుగా విచారణ అన్నది కొనసాగుతోంది. ముందుగా పిటిషనర్ తరపు బండి భగీరథ్ తరపున నిరంజన్ రెడ్డి వాదనలు వినిపించారు. ప్రస్తుతం పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఆ వాదనలు ముగిశాక ప్రస్తుతం ఎవరైతే బాధితురాలు ఉన్నారో బాధితురాలు తరపు లాయర్ నాగేశ్వరరావు వాదనలు వినిపిస్తున్నారు. పోక్సో చట్టం కింద బండి భగీరథ్ అనే వ్యక్తికి ముందస్తు బెయిల్ పిటిషన్ ఇవ్వడానికి ఎట్టి పరిస్థితుల్లో అంగీకారం కాదు అనేటువంటి విషయానికి సంబంధించి తన వాదనలు కొనసాగిస్తూ ఉన్నారు. దానికి సంబంధించినటువంటి సైటేషన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కోర్టు ముందు ఉంచినటువంటి సందర్భం. బాధితురాలిని బలవంతంగా 4-5 సార్లు వివిధ ప్రాంతాల్లోకి తీసుకువెళ్లి బలవంతంగా ఆమెకు మందు తాగించారనేటువంటి ప్రధానమైనటువంటి అభియోగానికి సంబంధించి ఆయన కొన్ని విషయాలు కోర్టుకు చెప్పినటువంటి సందర్భం. అయితే అంతకుముందు పిటిషనర్ భగీరథ్ తరపు లాయర్ నిరంజన్ రెడ్డి ఇదే అంశానికి సంబంధించి వాదనలు వినిపించారు. బాధితురాలు ఇష్టపూర్వకంగానే ఆ 4-5 సార్లు వివిధ ప్రాంతాలకు బండి భగీరథ్ తో వెళ్లినటువంటి సందర్భాన్ని కూడా గుర్తు చేశారు. దానికి సంబంధించి వాళ్ళ ఇద్దరి మధ్యన జరిగినటువంటి చాట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. దానికి సంబంధించిన ఒక డాక్యుమెంట్ను కూడా సీల్డ్ డాక్యుమెంట్ను కూడా కోర్టుకు అందించినటువంటి సందర్భం. నిరంజన్ రెడ్డి ప్రధానమైనటువంటి తన వాదనల్లో అతనికి కండిషన్స్ తో కూడినటువంటి బెయిల్ మంజూరు చేస్తే గనక ఖచ్చితంగా పోలీసుల ముందు విచారణ అధికారి ముందు బండి భగీరథ్ హాజరవుతాడు. దానికి సంబంధించి గతంలో ఏవైతే ఆరోపణలు చేశారో ఫిర్యాదుదారు పిటిషన్లో పేర్కొన్నటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి ఖచ్చితమైనటువంటి ఆధారాలను పోలీసుల ముందు ఉంచేటువంటి అవకాశం ఉంటుంది. కానీ పోలీసులు అతన్ని అరెస్ట్ చేసేటువంటి ప్రమాదం ఉందన్న కారణంతోనే అతను పోలీసుల విచారణకు వెళ్ళటం లేదు, పోలీసుల ముందుకు వెళ్ళటం లేదు. కాబట్టి అతనికి మధ్యంతర బెయిల్ అన్న మంజూరు చేయాలి, లేదంటే ముందస్తు బెయిల్ పిటిషన్కి సంబంధించి వాదనలు ఏవైతే జరిగాయో అవన్నీ విన్ని సాటిస్ఫై అయిన తర్వాత అతనికి ముందస్తు బెయిల్ మంజూరు చేస్తే గనక ఖచ్చితంగా అతడు పోలీసుల ముందు విచారణకు హాజరవుతాడు. దానికి సంబంధించినటువంటి ఏవైతే ఆధారాలు ఉన్నాయో ఎవిడెన్స్లు అవన్నీ కూడా పోలీసుల ముందు ఉంచుతాడు అనేటువంటి విషయానికి సంబంధించి అతడు తన వాదనల్లో నిరంజన్ రెడ్డి బలంగా వినిపించినటువంటి సందర్భం. అయితే 9:10 ప్రాంతంలో ఈ రాత్రి 9:10 ప్రాంతంలో ఈ కేసుకు సంబంధించి విచారణ అన్నది మొదలైంది. అయితే మొదలైన విచారణకు ముందు న్యాయమూర్తి కొంత అసహనం వ్యక్తం చేశారు. తన పైన కొన్ని సోషల్ మీడియాలో కొన్ని అనవసరమైన తనను టార్గెట్ చేస్తూ ఆరోపణలు
చేస్తూ సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. ఇది తీవ్రంగా తనను మానసిక క్షోభకు గురి చేస్తోంది. అయినా ఇటువంటి తప్పుడు ఆరోపణలు చేసిన వారిపైన ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి అనేటువంటి విషయానికి సంబంధించి ఆమె న్యాయమూర్తి చెప్పినప్పుడు పబ్లిక్ ప్రాసిక్యూటర్ దీనికి సంబంధించి పోలీస్ కమిషనర్ దృష్టికి, హైదరాబాద్ పోలీస్ కమిషనర్ దృష్టికి తీసుకువెళ్ళాము. ఆయన కూడా దీనిపై విచారణ జరిపి తగిన చర్యలు తీసుకుంటామనేటువంటి విషయాన్ని చెప్పారు అనేటువంటి విషయాన్ని కూడా కోర్టులో ఈ అంశం ప్రధానంగా ప్రస్తావనకు వచ్చింది. ఆ తర్వాత ఇరు వర్గాల లాయర్లు సమ్మతిస్తేనే తాను ఈ కేసుకు సంబంధించి విచారణ జరుపుతామని చెప్పిన నేపథ్యంలో ఇటు పిటిషనర్ తరపు లాయర్, అటు బాధితురాలు తరపు లాయర్ అంగీకరించారు. తమకు ఎటువంటి అభ్యంతరం లేదు అన్న తర్వాతే విచారణ అన్నది మొదలైంది. 2 గంటలుగా విచారణ అన్నది కొనసాగుతోంది. మొదట సుమారు 1 గంట పాటు పిటిషనర్ తరపు లాయర్ ఈ ప్రధానమైనటువంటి అంశాలను, ఏ రకంగా బండి భగీరథ్ ముందస్తు బెయిల్ పిటిషన్కు అర్హుడు, దానికి సంబంధించినటువంటి సుప్రీంకోర్టు ఏ జడ్జిమెంట్లను ప్రస్తావించింది, అలాగే గతంలో కొన్ని హైకోర్టులు కూడా పోక్సో చట్టం కింద ముందస్తు బెయిల్ను ఏ విధంగా ఇచ్చింది అనేటువంటి సైటేషన్స్కి సంబంధించి అన్ని అంశాలను కూడా కోర్టు ముందు ఉంచారు. అయితే బాధితురాలు తరపు లాయర్ దీనికి సంబంధించి తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నారు. అలాగే పబ్లిక్ ప్రాసిక్యూటర్ కేసుకు సంబంధించి డేట్ ఆఫ్ బర్త్, బాధితురాలి పుట్టిన తేదీ దానికి సంబంధించే కొంత అసంబద్ధంగా కొనసాగుతోంది. దానికి సంబంధించి స్పష్టత లేని కారణంగానే ఇదంతా గందరగోళం చెలరేగింది అన్న ఆరోపణల నేపథ్యంలో దానికి సంబంధించి కూడా పబ్లిక్ ప్రాసిక్యూటర్ క్లారిటీ ఇచ్చారు. ఆమె 2008 ఆగస్టు 12వ తేదీన బాధితురాలు జన్మించింది. అంటే దాని ప్రకారం ఆమె మైనరే కాబట్టి దానికి సంబంధించి ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ ఆమె ఏ ఆసుపత్రిలో జన్మించిందో అక్కడికి వెళ్లి దానికి సంబంధించినటువంటి ఆధారాలన్నీ సేకరించిన తర్వాతే ఆమె మైనర్ అనేటువంటి అంశానికి సంబంధించి ధృవీకరించామనేటువంటి విషయానికి సంబంధించి కూడా కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. కాబట్టి పోక్సో చట్టం కింద మైనర్ విషయంలో ఈ విధంగా వ్యవహరించినటువంటి తీరుకు సంబంధించి ఎట్టి పరిస్థితుల్లో నిందితునికి ముందస్తు బెయిల్ అన్నది మంజూరు చేయరాదు, అలాగే మధ్యంతర బెయిల్ కూడా మంజూరు చేయరాదు అనేటువంటి వాదనలనే ప్రధానంగా ప్రస్తావిస్తూ దానికి సంబంధించినటువంటి సైటేషన్స్ను వాళ్ళు కూడా అటు బాధితురాలి తరపు లాయర్ కూడా కోర్టు ముందు ఉంచారు. ఇంకా కొనసాగుతుంది. ఇంకో 10-15 నిమిషాల్లో వాదనలు పూర్తయిన తర్వాత న్యాయమూర్తి దీనికి సంబంధించి మరి బండి భగీరథ్కు ముందస్తు బెయిల్కు సంబంధించి కావచ్చు, లేదంటే మధ్యంతర బెయిల్కి సంబంధించి కావచ్చు, ఏ రకమైనటువంటి ఉత్తర్వులు వెల్లడిస్తారనే దానికి సంబంధించి చూడాల్సి ఉంది. దానికి సంబంధించే సస్పెన్స్ అన్నది కొనసాగుతోంది. కోర్టు హాలు కిక్కిరిసి ఉంది. ఇటు చాలా మంది న్యాయవాదులతో కోర్టు హాల్ అంతా కూడా కిక్కిరిసి ఉంది. కాబట్టి వాళ్ళంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. వాదనలు విన్న తర్వాత న్యాయమూర్తి బండి భగీరథ్ విషయంలో ఏ రకమైనటువంటి నిర్ణయాన్ని వెల్లడిస్తారనే దానికి సంబంధించి మాత్రం అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సంతోష్. రైట్, థ్యాంక్ యూ శర్మ.